ఈరోజు మన వీడియోలో యూడేస్ ప్లస్ సైట్‌లో ఇనాక్టివ్ స్టూడెంట్‌ని యాక్టివ్ స్టూడెంట్‌లోకి అంటే ఇనాక్టివ్ స్టేటస్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్‌ని డ్రాప్ బాక్స్‌లోకి పంపించి మళ్ళీ మనం యాక్టివ్‌లోకి ఎలా యాడ్ చేసుకోవాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ఇందుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ గూగుల్ సెర్చ్‌లో యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని టైప్ చేయంగానే మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మీరు లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మనం ఈ ఇనాక్టివ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్‌ని యాక్టివ్‌లోకి మార్చుకోవడానికి ముందుగా ఇక్కడ సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ దీన్ని మనం స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము. గో అని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పేజ్‌కి మనం రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ వచ్చేసరికి మామూలుగా అయితే యూడేస్ ప్లస్ సైట్‌లో మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా మనం మన యొక్క స్కూల్ డైస్ కోడ్ లాగిన్‌తో లోపల అన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఇనాక్టివ్ స్టూడెంట్స్‌ని డ్రాప్ బాక్స్‌లోకి పంపించి మళ్ళీ యాక్టివ్‌లోకి మార్చుకునే ప్రాసెస్ అనేది మనకి మన కన్సర్న్డ్ స్కూల్ లాగిన్‌లో ఉండదు. ఇది వచ్చేసరికి మన మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్‌సి అంటే ఎంఐఎస్ వారి లాగిన్‌లో ఉంటుంది. ఆ లాగిన్‌లో మాత్రమే మనం దీన్ని చేసుకోగలము. కాబట్టి ఇట్లా ఇన్యాక్టివ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారిని మీరు మళ్ళీ యాక్టివ్‌లోకి మార్చుకోవాలి. అంటే ముందుగా వాళ్ళని డ్రాప్ బాక్స్‌లో వేసి తర్వాత మన ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇవేమన్నా చేయాల్సి వస్తే మీరు కన్సర్న్ ఎంఆర్‌సికి వెళ్ళి అక్కడ ఎంఐఎస్ గారి లాగిన్‌లో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ముందు యూజర్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర ఎంఐఎస్ గారు వారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా సైట్లోకి లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి అడ్మిన్ ప్యానెల్ అని చెప్పేసి ఉంది. ఈ అడ్మిన్ ప్యానెల్ దీని మీద మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ యొక్క ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం యాక్టివ్లోకి మార్చుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళని డ్రాప్ బాక్స్లో పెట్టుకోవాలి. డ్రాప్ బాక్స్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇన్యాక్టివ్ స్టూడెంట్ టు డ్రాప్ బాక్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఎంఐఎస్ గారి లాగిన్లో. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా స్టూడెంట్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ మొత్తం కూడా కరెంట్ స్టేటస్, స్టూడెంట్ నేము, ఆధారు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు మొత్తం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఈ పక్కన వచ్చేసరికి అవి డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనల్ని ఒక నోటిఫికేషన్ అడుగుతుంది. డూ యూ వాంట్ టు ద స్టూడెంట్ టు బి సెండ్ టు డ్రాప్ బాక్స్. ఇప్పుడు ఈ స్టూడెంట్ మనం డ్రాప్ బాక్స్లో పంపించాలి అని చెప్పేసి అనుకుంటున్నామా. కింద మార్క్ యాక్టివ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్క్ యాక్టివ్ అనే ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్లీ సెండ్ టు డ్రాప్ బాక్స్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ స్టూడెంటు మన స్కూల్లో ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళటం జరుగుతుంది. డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఇప్పుడు ఆ స్టూడెంటు ఇన్యాక్టివ్ నుంచి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళాడు. డ్రాప్ బాక్స్లో నుంచి మనం ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా పెన్ నెంబర్ సహాయంతో మనం ఏదైతే క్లాసులోకి యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాసులోకి యాడ్ చేయొచ్చు అనమాట. సో, ఈ విధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఇన్యాక్టివ్లో ఉన్నారో ఆ కన్సర్న్ స్టూడెంట్స్ అందరినీ కూడా మనం కన్సర్న్డ్ ఎంఆర్సి ఆ లాగిన్లో మనం ఎంఐఎస్ గారి యొక్క లాగిన్ నుంచి ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్లోకి మార్చి అంటే డ్రాప్ బాక్స్లో వేసి ఆ తర్వాత ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం వారిని కన్సర్న్డ్ క్లాస్కి లేదా సెక్షన్కి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ని యాక్టివ్లోకి మనం మార్చుకోవచ్చు.